దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవుని చెప్పుకొని తాగాడు అనుకో, లేకపోతే వ్యభిచారం చేశాడు అనుకో, లేకపోతే రౌడీజం చేస్తున్నాడు అనుకో, ఇలాంటి వ్యక్తులు క్రైస్తవులుగా చలామణి అవుతూ లోకంలో కనబడ్డారు అనుకోండి, అన్ని జనులు దేవుడిని నమ్మగలరా? పైగా ఏమని చెప్తారు? దూషిస్తారు. ఏమని దూషిస్తారు? ఇటు దేవుడు నమ్మితే ఏం చేస్తున్నాడు రా, దొంగతనం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు అని వాళ్ళే అంటారు కదా. మేమే నమ్మేది, మేమే బెటర్ అన్న పరిస్థితుల్లో ఎవరు ఉంటారా లేదా? అందుకే చెప్పాడు. ఏమని అంటాడంటే, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమా దేవుని మహింపరిచినట్లు వారి మధ్యని మంచి ప్రవర్తన గలవారిని మిమ్మను బతిమాలు కొనుచున్నాడంట. ప్లీడింగ్ అంటే తెలుసా? ప్లీడింగ్ అంటే బ్రతిలాడుతున్నాడని అర్థం. విశ్వాసుల్ని పేతురైన దైవజనుడు పత్రిక రాస్తూ బతిలాడుతున్నాడు. బాబు, అంతర్గత సమస్యలను జయించండి, శరీరాశుల్ని విసర్జించండి, అన్ని జనుల మధ్య మనం నివసించేటప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారే మంచి విశ్వాసంతో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తుంటున్నాడు. యాక్చువల్గా ఒక వ్యక్తికి రెండు రకాల పోరాటాలు ఉంటాయి. బయట నుంచి వచ్చే పోరాటం వేరు, అంతర్గతంగా ఉండే పోరాటము వేరు. అయితే ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఒక వచనం మీకు చదివిస్తాను. రోమాపత్రిక 7:23 వేరొక నియమమును అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమం నాకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఆయన, నా అవయవములలో ఒక నియమం ఉందంటాడు. ఏంటది? ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అంతర్గత పోరాటం ఏ విధంగా ఉంటుందంటే, అసూయ, లేకపోతే అహంకారము, అవిధేయత, భయము, ఇవన్నీ కూడా అంతర్గతంగా మనం ఎదుర్కొన్నటువంటి పోరాటాలు అన్నమాట. అయితే వీటిని ఇంతకు మునుపు మనము ఎదుర్కోలేకపోయాం. ఎప్పుడు? క్రీస్తు పునరుద్ధారుడు కాకమునుపు మనం పాప నియమమునకు దాసులమైనప్పుడు వాటిని ఎదుర్కోలేకపోయాము. ఉదాహరణకి మీకు బయట నుంచి వచ్చే పోరాటం మీకు తెలియచేయాలంటే, ఇశ్రాయేలీలు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో ఎవరు ఎదురవుతారు? అమాలేకీయులు ఎదురవుతారు. అమాలేకీయులతో వారు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారు మరి మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీలు గెలిచారు. ఇది బయట నుంచి వచ్చే పోరాటము అంటారు. చెప్పండి, బయట నుంచి వచ్చే పోరాటం శత్రువు ఏ విధంగానైనా రావచ్చు. ఇప్పుడు క్రైస్తవులకి శత్రువులు ఎక్కువ అవుతుంటున్నారు, లేకపోతే మనుషుల వల్ల వచ్చే పోరాటం, ఇతర శత్రువుల వల్ల, మనుషుల వలన, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాల వలన వచ్చే పోరాటం వేరుగా ఉంటుంది. ఇప్పుడు దావీదుకు కూడా అనేక రకమైనటువంటి పోరాటాలు వచ్చాయి తన జీవితంలో. మరి చుట్టుపక్కల దేశాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అవి బయట నుంచి వచ్చే పోరాటం. సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, మరి అంధకార సంబంధమైనటువంటి నాదులు మన మీద దాడి చేస్తూ ఉంటారు. ఇదంతా బయట నుంచి వచ్చే పోరాటం. కానీ అంతర్గత పోరాటం, బయట నుంచి వచ్చే పోరాటాన్ని ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. చెప్పండి, ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. ఇప్పుడు అంతర్గతంగా ఉండే ఈ పోరాటాన్ని ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారు? మనమే పోరాడాలి. చెప్పండి, ఎవరు పోరాడాలి? మనమే పోరాడాలి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 4:1 యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అది చూడండి, మీరు 10 వచనాలు చదవండి ఇంటికి వెళ్ళినాక. ఈ 4:10 వచనాలు ఏది? యాకోబు పత్రిక. శరీరాశలో ఉండేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది మరి ఇక్కడ చక్కగా మరి యాకోబు భక్తుడు రాస్తూ వచ్చాడు. మనం ఎంత పోరాడాలంటే, పాపంతో ఎలా పోరాడాలంటే చూడండి, 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడెండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. బయట నుంచి వచ్చే పోరాటం కొరకు దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు విడుదలిస్తాడు. కానీ లోపల జరిగే ఈ అంతర్గత పోరాటాన్ని జయించడానికి కూడా దేవుని కృప కావాలి. కానీ ఈ పోరాటంలో ఎవరు పాత్ర వహించాలి? ముఖ్యంగా మనమే ప్రముఖ పాత్ర వహించాలి. అయితే మనం చాలా సులభంగా తీసుకొని అపవాదికి లోబడిపోయి దేవుని చిత్తానికి తలదించకుండా, దేవునికి సహాయాన్ని కోరుకోకుండా, దేవునికి పునరుద్ధాన శక్తిని, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకోకుండా, అయ్యగారు నా కోసం ప్రార్థన చేసేయండి, శోధనలో ఉన్నాను అని చెప్పటం కాదు. ఈ పోరాటాన్ని ఎవరికి వారు ఏం చేయాలంటే దేవుని శక్తి ద్వారా జయించాలి. చెప్పండి, ఏం చేయాలంట? జయించాలి. కాబట్టి ఈరోజు
చాలామంది నాకు చాలా బాధ అనిపించేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు అసలు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? మనము ఆయన యొక్క మహిమను ఈ భూమి మీద ప్రకటించడానికి మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురించేయటం నిమిత్తం మనల్ని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. కానీ ఈరోజు అబద్ధ బోధకులు మనుషుల యొక్క నాడి పట్టారు, బలహీనతను పట్టారు. అందుకనే వారు చాలా సులభంగా ఏం చేస్తున్నారంటే, ప్రభు దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తుంది, లేకపోతే ఒక బంగ్లా వస్తుంది, విలాసవంతమైనటువంటి జీవితం వస్తుంది, కారు వస్తుంది, అప్పులు తీరిపోతాయి, శ్రమలు తీరిపోతాయి అనేటువంటి బోధ చేయడం ప్రారంభించారు. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి రావగలిగే ఉద్దేశం ఏంటంటే మనల్ని రక్షించడానికి. ఎక్కడి నుంచి రక్షించడానికి? పాపం నుంచి, శాపం నుంచి రక్షించడానికి. ఎక్కడ ఉంచడానికి ఆయన వచ్చాడు? దేవుని యొక్క రాజ్యంలో శాశ్వతంగా ఆయన యొక్క సన్నిధిలో మనల్ని ఉంచడానికని వచ్చాడు. సరే, ఈ భూమి మీద మనకేమీ నష్టం కలుగు చేస్తాడని కాదు, కానీ మరి ఆయన కొరకు మనం జీవించే తరుణంలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ అవేవి నేడు చెప్పడం మానేశారు. చాలా సులభమైనటువంటి బోధ ఏం చేస్తున్నారంటే, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ చర్చ్కి వస్తే ఇది ఇస్తాం, ఇది ఆఫర్ చేస్తాం, లేకపోతే ఏసీ ఆఫర్ చేస్తాం, లేకపోతే కేకు, లేకపోతే శవపేటిగా, లేకపోతే ఇంకేమిస్తారు, ఇంకేదైనా చెబుతున్నారు. కానీ చాలామంది మనుషులు అర్థం చేసుకునేది ఏంటంటే, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఎందుకు కోరుకుంటలేరు? క్రీస్తు యొక్క ఆ యొక్క రిసరెక్షన్ పవర్ని మనం ఎందుకు కోరుకోవట్లేదు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు, మీరు గలతీ పత్రిక చదివితే ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును నేను సమస్యను నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటాడు. అంటే ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు. యాక్చువల్గా ఈ వాజ్ రిచ్ మ్యాన్. అపొస్తలుడైన పౌలు గారు చాలా ధనవంతులైనటువంటి వ్యక్తి, పైగా బాగా ధర్మశాస్త్రం మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన అన్నీ కోల్పోయి సాధారణ వ్యక్తిగా ఎన్నో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా క్రీస్తు సువార్తను ప్రకటించుకుంటా వెళ్ళాడు. అయితే దేవునికి పునరుద్ధాన శక్తిని నేడు ప్రజలు ఎందుకు కోరుకుంటలేరు? పైగా ఈ లోపటి నుంచి వచ్చే ఈ సంఘర్షణలు ఎందుకు జయించలేకపోతుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే, ఆ సంఘర్షణలు జయించడానికి దేవుని మీద ఆధారపడడం మానేశారు. అయ్యగారు ప్రార్థన చేస్తారేమో అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు చెప్తాను. చోజన్ అంటే ఎంపిక చేయబడినటువంటి ప్రజలే, ఎన్నుకోబడినటువంటి ప్రజలు కూడా కొన్నిసార్లు తప్పిపోయినటువంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఏర్పడుతూ వచ్చాయి. అలా మీకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీన్ని ఎలా జయించగలం మనం ఈ శరీరాన్ని? ప్రధానమైన శత్రువు ఏంటో తెలుసా మనకు? మన శరీరమే మనకు ప్రధానమైనటువంటి శత్రువు. కాబట్టి మనం చాలా సులభంగా ఎవరి మీద నెట్టేస్తామంటే, సాతానుడు. ఎవరి మీద నెట్టేస్తాం? మనం చేసే పాపాలన్నిటికీ సాతానుడు బాధ్యుడు కాడు. మనం ఏం చేస్తామంటే వాడి మీద సులభంగా నెట్టేసే ప్రయత్నము చేస్తూ ఉంటాం. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుడు సహాయం చేసేది బయట నుంచి వచ్చే యుద్ధాలను గెలవటానికి సహాయం చేస్తాడు. ఆయనే ఆ యుద్ధాలను జరిగిస్తాడు. అయితే లోపట వచ్చి ఈ సంఘర్షణలు జయించడానికి మనం ఆయన పునరుద్ధాన బలాన్ని కోరుకోకుండా, ఆయన సహాయాన్ని కోరుకోకుండా, ఆయన కృపను కోరుకోకుండా, ఆయన ఆత్మ సహాయాన్ని కోరుకోకుండా మనం ఉన్నట్లయితే దేవుడు సహాయం చేయడు. ఈ యుద్ధాన్ని మనం గెలవలేము. లోపటి నుండే సంఘర్షణ మనం ఏం చేయలేము, గెలవలేము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి సౌలు అనేటువంటి రాజు కొన్ని యుద్ధాలను జరిగించాడు. సౌలు అనేటువంటి రాజు కొన్ని యుద్ధాలను జరిగించాడు. చూడండి, మీకు ఆ విషయాలు నేను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదు, మాతో నిబంధన చేయమని నాహాసుతో నేను ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడుకలను ఓడదీయదు నేను మీతో నీ నిబంధన చేసేది అమ్మోనీయుడైన నాహాసు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలు సరహద్దులన్నిటికీ దూతలను పంపుటకి 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించడానికి ఎవరినో లేకపోయినట్ల మమ్మల్ని మేము నీకు అప్పగించుకునేది మనిరి. అయితే ఈ విధంగా అమ్మోనీయులు ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేల్ మీదకి వచ్చారు. చదువుకున్నాం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన కనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దని. అంటే అమ్మోనీయుల చేతిలో నుంచి సౌలు ద్వారా ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది, విజయం వచ్చింది. అమ్మోనీయుల మీద ఇశ్రాయేలు ఏం చేశారు? విజయాన్ని పొందారు.
సౌలు రాజు యొక్క హయాంలోనే జరిగిందనమాట. అంటే చూడండి, ఆ తర్వాత సౌలు మీరు 14 అధ్యాయం తర్వాత చదవండి. మొదటి సమయాల గ్రంథం 14:47-52 వచనాల్లో సౌలు మోయాబీలు, ఎదోమీలు, ఫిలిస్తీన్లు ఇలా అనేక శత్రువులతో పోరాడి ప్రతి చోట విజయాన్ని సాధించాడు. ఎవరు? సౌలు అయినటువంటి రాజు. ఇశ్రాయేలుకి దేవుడు విజయం ఇచ్చాడు సౌలు రాజు ద్వారా. అయితే నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, బయట నుంచి వచ్చే శత్రువుల్ని, యుద్ధములను ఎవరు జరిగించారు? దేవుడే జరిగించాడు. దేవుడు అద్భుతంగా వారిని ఏం చేశాడు? ఇశ్రాయేలుకి విజయం ఇచ్చి శత్రువు చేతిలోంచి విడిపించాడు. సౌలు లోపట కొన్ని యుద్ధాలు వచ్చాయి. ఇప్పుడు సౌలు యొక్క హృదయం లోపట కొన్ని యుద్ధాలు వచ్చాయి. అదేంటో తెలుసా? అసూయ, అవిధేయత, అహంకారం. ఈ యుద్ధాలను ఎవరు గెలవాలి? సౌలు రాజు గెలవాలి. కానీ సౌలు రాజు దేవునికి లోపడడం మానేసి అవిధేయత చూపించడం ప్రారంభించాడు. అహంకారంతో జీవించడం ప్రారంభించాడు. గర్వంతో జీవించడం ప్రారంభించాడు. దురాశతో జీవించడం ప్రారంభించాడు. అసూయతో జీవించడం ప్రారంభించాడు. ఈ సంఘర్షణలు గెలవలేకపోయాడు. ఓడిపోయాడు, కృంగిపోయాడు. ఎవరి చేతుల్లో హతుడయ్యాడు? సౌలు శత్రువుల చేతిలో హతుడవడా? ఎవరి చేతిలో ఓడిపోయాడు? తన శత్రువే తనకేమైంది? మరణానికి దారితీసి ఆయన తనకు తాను శత్రువుగా మారాడు. ఎందుకంటే వీటిని జయించలేకపోయాడు. వీటిని లోపలుండే సంఘర్షణల్ని జయించలేకపోయాడు. దేనిని బట్టి? గర్వమును, అసూయను, అహంకారమును, అవిధేయతను, దురాశను ఏం చేయలేకపోయినాడు? జయించలేకపోయినాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనబడిన వారిలో వీటిని మనం జయించగలుగుతున్నామా? బయట నుంచి వచ్చే పోరాటాలను ఓకే, మనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం, దేవుడే వాటిని జరిగిస్తాడని నమ్ముతున్నాం, దేవుడే మనకు విడుదల ఇవ్వాలి తప్ప మనంగా పోరాడలేము, అది వాస్తవమే. కానీ లోపట్లో వచ్చే ఈ సంఘర్షణల్ని మనమే పోరాడి దేవునికి కృప ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా జయించగలుగుతున్నామా? లేకపోతే వాటి కోసం కూడా అయ్యగారి మీద ఆధారపడుతున్నామా? ఈరోజు అయ్యగారు చాలా తెలివి పరులు ఉన్నారు. ఎంత తెలివైన వాళ్ళు అంటే అన్ని విషయాలకి వాళ్ళ మీద ఆధారపడేలాగా చేశారు. ఎవరి మీద? అయ్యగారి మీద. మనం ఏం చేస్తున్నాం? మనం ఏ ప్రయత్నం చేయట్లేదు. దేవుని మీద ఆధారపడకుండా, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం లేకుండా ఆయన చేస్తూ ఏదో జరుగుతుంది అనేటువంటి తపనలో మనం ఉన్నాం. వారు దాన్ని మరింత అధికంగా చేసి అయ్యగారులు ఏం చేశారంటే ఈరోజు విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రధాన కారణమయ్యారు కొంతమంది అయ్యగారులు. అందరిని నేను చెప్పట్లేదు. కాబట్టి లోపటి నుండి ఈ సంఘర్షణ మనం జయించకపోతే మనం కూడా పతనం అయిపోతాం, నాశనం అయిపోతాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? మొదటి సమయాల గ్రంథం 15:9 సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విని, గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. అయితే ఇక్కడ ఏమంటాడంటే మంచి వాటి నుంచి అన్నిటిని ఏం చేశారు? మిగతా వాటన్నిటినీ నిర్మూలన చేశారు. యాక్చువల్గా దేవుడు అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక మాట ఇచ్చాడు, ఒక మాట తెలియజేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఏది కానీ తీసుకొని రావద్దు, సమస్తాన్ని ఏం చేయమన్నాడు? నిర్మూలన చేయమన్నాడు. అవన్నీ శాపగ్రస్తమైనవి అని చెబితే అందులో మంచి ఎంచాడు ఈయన. దేవుడు సమస్తాన్ని శాపగ్రస్తంగా ఎంచిన వాటిలో ఈయన ఏం చేశాడు? కొన్ని ఏం చేశాడు? మంచివని ఎంచాడు. కాబట్టి దేవుడు కాదన్నది మనం చేసి ఆయనకు మనం ఇష్టలుగా అవ్వటం అనేది సాధ్యం అనేది కానేరదు. అంటే దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బు నేను ఒక 10 లక్షలు ఇచ్చుట ద్వారా నేను దేవుని ఏం చేయలేను? సంతోషపరచలేను. లంచం తీసుకున్నటువంటి డబ్బు నేను తీసుకొచ్చి దేవునికి ఇచ్చుట ద్వారా నేను ఏం చేయలేను? దేవుణ్ణి సంతోషపరచలేను. లేకపోతే నేనేదో ఒక భూమిని ఆక్రమించుకొని, లేకపోతే నేను ఆ భూమిని దేవునికి ఇచ్చుట ద్వారా నేను ఏం చేయలేను? దేవుణ్ణి సంతోషపరచలేను. నా యొక్క జీవితం కయ్యిలాగా ఉందనుకోండి, నేను దేవునికి ఏదైనా అంటే అసూయతోనూ లేదా ద్వేషంతో నిండిపోయినటువంటి హృదయంతో నిండి దేవుని నేను అర్పించినాను, నా ఆరాధన అర్పించినాను, నా కానుకలు అర్పించినాను, దేవుని ఏం చేయలేను? నేను సంతోషపరచలేను. మొట్టమొదటి మానవుడు దేవుని యొక్క శిలువ శక్తి ద్వారా, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా తన అంతర్గత సంఘర్షణలు ఏం చేయాలంట? గెలవాలి. చెప్పండి, ఏం చేయాలంట? గెలవాలి. ఈ యుద్ధంలో ఈ అంతర్గత యుద్ధంలో మనమే స్వయంగా దేవుని కృప ద్వారా ఏం చేయాలంట? పోరాడాలి. బయట నుంచి వచ్చే పోరాటం ఏదైనా కానీ, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే మతోన్మాదుల నుంచి కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, ఈ రకమైనటువంటి పోరాటాలని మనం జరిగించలేము, కానీ దేవుడే జరిగిస్తాడు. చెప్పండి, ఎవరు జరిగిస్తారు? ఆ పోరాటాలు ఎవరు గెలిపిస్తారు? మనకి ఆ యుద్ధాలు ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తారు. కానీ అంతర్గత సంఘర్షణ ఎవరు జయించాలి? మనమే. చెప్పండి, ఎవరు జయించాలి? మనమే. వాటిని మనం
జయించడానికి మరి ఎవరి శక్తిని కోరుకోవాలి? దేవుని యొక్క శక్తిని కోరుకోవాలి. అందుకని చూడండి, మొదటి సమయంలో 10:22 చెప్తారు. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞ ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాని బలులను అర్పించువాడని సంతోషించునా. ఆలోచించుము, బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. 23 తిరుగుబాటు చేయట సోద చెప్పుటను పాపంతో సమానము, మూర్ఖతను అగపరచడం మాయా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జితు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించిననగా. ఆయన రాజ్యం కూలిపోయింది, ఆయన రాజుగా లేడు. యాక్చువల్గా ఈ వాజ్ చోజన్ బై గాడ్, ఈ వాజ్ కాల్డ్ బై గాడ్. దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి. అతని లోపట ఉన్న అంతర్గత సంఘర్షణలు అతను జయించలేక ఏమైపోయినాడు చెప్పండి? పతనం అయిపోయినాడు, నాశనం అయిపోయినాడు. దేవుని యొక్క చూడండి, అతను ఇశ్రాయేల్ రాజ్యం పైన అధికారం ఉండేది, అధికారం నుంచి అధికారం కోల్పోతా వచ్చాడు. శత్రువులు అతను చంపలా, ఆయన తనకు తానుగా చనిపోవాల్సి వచ్చింది. ఎవరు? సౌలైనటువంటి రాజు. కాబట్టి మనకి ఈరోజు ఏమర్థమైంది ఈ స్టోరీ ద్వారా? మనం లోపట ఉన్న సంఘర్షణలు జయించడానికి ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలంటే ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. నేను మీకు చాలా కొద్దిమంది చూపిస్తున్నాను, చాలామంది ఉన్నారు ఇలాగా. మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇంకా సంసోను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. సంసోను అనేటువంటి వ్యక్తి, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ బలాన్ని స్వార్థం కొరకు, తన స్వకీయ దురాశలను, శరీరాశలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించాడంట. ఎవరు? సంసోను అనేటువంటి రాజు. ఈయన నాజీరు చేయబడిన వాడు అంటే ఎవరో తెలుసా? ప్రత్యేకించబడినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఎవరు? సంసోన్. ఈ శాంసన్ ఏం చేశాడో తెలుసా? ఫిలిస్తీ దేశానికి వెళ్ళి ఫిలిస్తీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? శాంసన్. అతడు నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవారు. మనం అన్యులతో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని, వివాహం చేసుకోకూడదు అని ఖచ్చితంగా చెప్పిన ఆ మాట వినలా. వాళ్ళతో వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దలీలాను ఇంకా అందరిని ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. ఎవరు? సంసోన్. కాబట్టి శాంసన్ తన యొక్క తన బలాన్ని, అలాగే అతని క్రమశిక్షణ లేదంట. చెప్పండి, అంతర్గతంగా ఏం లేదంట? డిసిప్లైన్ లేదంట, స్పిరిచువల్ డిసిప్లైన్ లేదంట. ఎవరి దగ్గర? శాంసన్ దగ్గర. మనలో చాలామందికి ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ ఉండదు. మనం సరిగా ప్రార్థన చేయటం కానీ, దేవుని మీద ఆధారపడటం కానీ, వాక్యం చదవటం కానీ, దేవునికి లోబడటం కానీ మనం చేయం. కానీ మనం ఈ దేని మీద చేస్తామంటే దేవుడు అది ఇస్తాడేమో, ఇది ఇస్తాడేమో, అది చేస్తాడేమో, మన జీవితంలో ఈ కార్యం చేస్తాడేమో, ఆ కార్యం చేస్తాడేమో మనం తలంచుతాం. కానీ ఈ యొక్క వ్యక్తిగతంగా మనం పరిశుద్ధులంగా అవ్వటానికి, విశ్వాసంతో జీవించడానికి, దేవుని సంఘంగా మనం ఉండడానికి, పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయం. అందుకనే ఉంది యాకోబు పత్రికలో, మీరు అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలి. అపవాదిని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. మనం ఎదిరిస్తామా? మనం ఎదిరించాం. ఆయన ఆశ నిగ్రహం కోల్పోయాడు. ఎవరు? సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయాడు. ఎవరు? ఆ యొక్క శాంసన్. తన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను, ఆ శక్తిని, సామర్థ్యాన్ని తన కామ కోరికలు నెరవేర్చుకోవడానికి, స్వార్థం నెరవేర్చుకోవడానికి, శరీరాశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి ఏం మిగిలిందని చెప్పండి? నిరాశతో శత్రువు చేతిలో బందీగా మారిపోయాడు. ఎవరు? ఆయన కండ్లు పెరికివేయబడ్డాయి. శాంసన్ నిరాశతో ఉన్నాడా లేదా? కాబట్టి తర్వాత లాస్ట్లో బుద్ధి వచ్చి అప్పుడు దేవుని అట్లా ప్రాధేయపడతాడు. అప్పుడు దేవుడు మరలానికి ఏం చేస్తాడు? కృపణిస్తాడు. అయితే నేనేమంటానంటే, మన ఎండ్ ఎప్పుడో తెలియదు, మన జీవితం ముగింపు ఎప్పుడో మనకి తెలియదు. ఎలా మన జీవితం ముగుస్తుందో అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకనే మన జీవితం మన చేతిలో, అంటే మనకి అన్ని అవకాశాలు మనకి దేవుడు ఇచ్చినప్పుడు, మన జీవితంలో మనం మారు మనసు పొందడానికి, దేవునికి కృపలో జీవించడానికి, విశ్వాసంతో నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆయనకు లోబడి ఆయనకి విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఈ విషయాలు మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాం. అయితే మీకు ఇంకొక వ్యక్తిని మీ మధ్యకి తీసుకొస్తాను. దావీదు అనేటువంటి రాజు ఎక్కడున్నాడు? బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. సౌలు తర్వాత రాజు ఎవరు ఇశ్రాయేలు పైన? దావీదు ఎవరో తెలుసా? దేవుని ఇష్టానుసారుడైన మనిషి, హృదయానుసారుడైన మనిషి, దేవునికి ప్రియుడైన వాడు. మనుషుడు దావీదుని దేవుడు ఎలా ఎంపిక చేశాడు తెలుసా?
తన అన్నదమ్ములని 7గురిని కాదని ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ దావీదు చిన్నవాడు, పైగా గొర్రెలు కాపరి, అందరి దృష్టికి నీచుడు, అల్పుడు లాంటి వాడు. బట్ దేవుడు అతను ఏం చేశాడు? ప్రేమించాడు, పిలిచాడు. అతని ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. శత్రువుని ఏ విధంగా ఉదాహరణకి మీరు మొదటి సమయాల్లో 17వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటో తెలుసా? గొల్లియాతును దావీదు. ఎవరు గెలిచారు? దావీదే. అంటే దావీదు యొక్క సామర్థ్యాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి, శక్తిని బట్టి గెలిచారనుకుంటున్నారా? కాదు. దేవునికి విధేయుడయ్యాడు. దేవుని యొక్క ఆత్మబలాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి దావీదు ఏం చేశాడు? జయించాడు. అంటే బయట నుంచి వచ్చే శత్రువును ఎవరు మనతో జయిస్తారు ఉండి? దేవుడే. మీకు అదే అర్థమవడం కోసం చెప్తున్నాను. బయట నుంచి వచ్చే శత్రువును మన ప్రమేయం లేకుండానే దేవుడే మన యుద్ధాలను ఏం చేస్తాడు? జరిగిస్తాడు. కానీ అంతర్గత సంఘర్షణలో మాత్రం, అంతర్గత పోరాటంలో మాత్రం మన ప్రమేయం లేకుండా దేవుడు ఏ కార్యాన్ని చేయి. ఇది చాలా మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఎందుకు సార్ ఇదంతా మాకు అవసరమా అని అంటే, ఎందుకంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు తెలుసు కదా, మధ్యప్రదేశ్ జబల్పూర్ ఆ ప్రాంతంలో షిప్ ఏమైందో తెలుసా మీకు? బాల్తో పడింది. బాల్తో పడితే అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. చాలా హ్యాపీగానే మంచిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలలపైన బాగానే ఊగుతూ వెళ్తున్నారు. సడన్గా పెద్ద గాలి వేసిందంట. ఆ బోట్ ఏం చేసింది? బోట్ లోపలికి నీళ్ళు రావడం ప్రారంభించి మెల్లమెల్లగా బోటు సింక్ అయిపోయింది, మునిగిపోయింది. మునిగిపోతే మరి చాలామంది చనిపోవడం జరిగింది. కొంతమందిని రక్షించారు. వారికి తెలియదు ఆ రోజు అక్కడ చనిపోతారనే సంగతి వారికి తెలియదు. నిన్న మరి బ్రదర్ చెప్పాడు కదా మనకి, ఇక ఓఆర్ఆర్ పైన ఇద్దరు అక్క చెల్లెలు ఫ్యామిలీస్ అనుకుంటా, బహుశా వాళ్ళిద్దరు 5గురేమో ఒకేసారి ఏమైనారు? వాళ్ళు చనిపోయారు. అక్క చెల్లెలు అనుకుంటా బహుశా వాళ్ళంతా. అయితే ఎందుకు మీకు ఇదంతా అంటే, మనం ఖచ్చితంగా ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనకి ఏముండాలో తెలుసా? ఈరోజు నేను పోయాను అనుకో, నేను అక్కడ ఉంటాను అనేటువంటి నిరీక్షణ నాకు ఉండాలి. చెప్పండి, అక్కడ ఏం నిరీక్షణ ఉండాలి నాకు? ఈరోజు నేను పోతున్నా, అయినా పర్లేదు నేను అక్కడ ఉంటా అనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దావీదు రాజు ఎక్కడ వెళ్తే అక్కడ దేవుడు యుద్ధం గెలిపించాడంట. చూడండి, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. దమస్కు వస్తున్న సిరియా దేశమందు నుండి ఉండగా, సిరియా దేశం దండు నుంచగా సిరియాలో దావీదునకు దాసులై కప్పం చెల్లించుడు. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అలాగే 14వ వచనం చదువుతాను. మరియు ఎదోము దేశం అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశం అంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అయితే మొదటి చూడండి, ఇది ఇంగ్లీష్లో వేరుగా ఉంది, అందుకని మీకు చెప్పాలనుకుంటున్నాను. ద లార్డ్ గేవ్ డేవిడ్ విక్టరీ వేర్ ఎవర్ హీ వెంట్ అంటే ఏం రాశాడో తెలుసా? దావీదు ఎక్కడికి పోయినానో దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంట? విజయం ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడు. కానీ దావీదు సరిగ్గా ఎక్కడ ఓడిపోయాడో తెలుసా? బత్షెబ దగ్గర ఓడిపోయాడు. చెప్పండి, ఎక్కడ ఓడిపోయాడు? బత్షెబ దగ్గర ఓడిపోయాడు. కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, బయట నుంచి వచ్చే అన్ని యుద్ధాలను దావీదు చేత దేవుడే జరిగించినా, లోపటొచ్చే ఈ యొక్క హృదయంలో వచ్చేటువంటి ఈ సంఘర్షణను, హృదయంలోటువంటి ఈ పాపమును జయించడానికి దావీదుకి దేవునికి కృప ఉన్నప్పటికీ అతడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకోలేదు. అతడు ఆ యొక్క పాప నుంచి విడుదల పొందడానికి కానీ, యుద్ధంలో విజయం పొందడానికి కానీ ఆయన ప్రమేయం లేకుండా ప్రయత్నించాడు. అందుకు ఏం చేశాడు తెలుసు? దావీదు ఓడిపోయాడు. చెప్పండి, దావీదు ఏమైపోయినాడు? ఓడిపోయాడు. ఎక్కడ వెళ్తే అక్కడ విజయం వచ్చింది, ఎక్కడ వెళ్తే అక్కడ ఆయనకి ఏం జరిగింది? మేలు జరిగింది. కానీ లోపల ఉండే ఈ సంఘర్షణను, లోపల ఉన్నటువంటి ఈ పాపమును జయించడానికి దేవునికి కృపను ఆయన కోరుకోలేదు. అతని ప్రమేయం అంటూ ఏమీ లేదు. అతను ప్రయత్నం చేయలేదు. నేను ప్రభా ఈ యొక్క పాపను విడుదల పొందాలి, హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, ఈ మోసపూరితమైన క్రియలు చేయలేను, అబద్ధం నేను ఆడలేను, నన్ను దూరంగా చెయ్యి అని అడగలేదు. తనకున్న రాజ్యాధికారాన్ని ఉపయోగించుకున్నాడు, తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకున్నాడు, తనకున్నటువంటి ఆ యొక్క సామర్థ్యం అంతటిని ఉపయోగించాడు. అందరిని అక్కడ సైనికులు పంపించాడు, భర్తను చంపించాడు, భార్యను తీసుకున్నాడు. ఏం చేశాడు? అబద్ధంలో ఆడాడు, ఎన్నో చేశాడు. దావీదుకి దేవుడు 4 కుర్రలు చనిపోయినారు. చెప్పండి, ఎంతమంది కుమారుని చనిపోయారు తెలుసా? ఆ పాపం వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? 4 కుమారుని చనిపోయినారు. మీకు ఎందుకు చెప్తానంటే,
దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. కానీ ఏం చెల్లించాలో తెలుసా? పర్యవసనం భరించాల్సి వస్తుంది. ఆ పర్యవసనం ఏం చేయాలి? మనం భరించాలి అనేది ఖచ్చితంగా తెలుసు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, ఆ తర్వాత మారు మనసు పొందాడు, ఆ తర్వాత దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాడు, కానీ వెల చెల్లించాడు. ఎవరు? దావీదు. అదే దేవుడు ఎరగినటువంటి వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, దేవుని యొక్క కృపను కోరుకొని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు కదా, ఆయనకి తెలియదు కదా. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వ్యక్తులుగా మనము లోపటి నుంచే సంఘర్షణ జయించడానికి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఎల్లప్పుడూ ఏం చేయాలి? మనం కోరుకోవాలి, అపవాదిని ఎదిరించాలి అనేటువంటి దేవుని వాక్యము మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. లోతు భార్య మీకు తెలుసా మీకు లోతు భార్య? దేవుడు ఏం చేద్దామన్నాడు? సొదొమ గొమొర్రాని కాల్చేస్తానన్నాడు. దేవుడు తన దూతలను పంపించాడు, వారికి విషయం తెలియజేశాడు, బయటికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాడు. ఆ యొక్క యుద్ధం నుంచి తప్పించాలని, ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించాలని దేవుడు ఎంతో ప్రయత్నం చేసి వారిని ఎంతో ప్రేమించి లోతు భార్యని ఎక్కడి వరకు తీసుకొచ్చారు? బయట వరకు తీసుకొస్తే ఆమె మనసు ఆ యొక్క సొదొమ ఏమవుతుందో, అక్కడ ఉన్న ఆస్తులు ఏమైపోతున్నాయో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సంగతులను ఏ విధముగా ఆమె ఏం చేస్తుందంటే వదులుకోవట్లేదంట. ఎవరు? ఆ యొక్క లోతు ఏమంటారు చెప్పండి? ఆ యొక్క లోతు భార్య చూడండి, ఆ యొక్క లోకంలో ఆ దేశం ఎలా ఉందంటే రమ్యంగా ఉందని, బంగారము, వెండి, పంటలు, పొలాలు, భవనాలు ఏమవుతాయి అనుకున్నదేమో. అంటే లోకాశ ఆమె వదులుకోవట్లేదు. ఎవరు చెప్పండి? ఎవరు? ఆ యొక్క లోతు భార్య. మనం కూడా అంతే. ఈ కాలిపోయే భూమి మీద, ఈ భూమి మీద అన్నీ కాలిపోతూ ఉంటాయి, ధనాన్ని అన్నీ కాలిపోతాం దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించిపోయే శరీరం మీద, ఈ క్షణికమైనటువంటి లోక ఆనందాల మీద, లోక సంతోషాల మీద మన మనసు ఉంటుంది తప్ప దేవుని మీద మనకు ఎట్టి మనస్సు ఉండదు. మనం నశించిపోయే వాటిని వైపు చూస్తుంటాం, నశించిపోయే వాటి కోసం వేగిరి పడతాం, వెంబడిస్తాం, పరిగెడతాం. కానీ శాశ్వతమైనటువంటి జీవం కొరకు, శాశ్వతమైనటువంటి మహిమ కొరకు మనం ఏ ప్రయత్నము చేయము. అది మన యొక్క బలహీనత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశులను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చెప్పాడండి? పేతురు ఏం చెప్పాడు? అన్ని జనుల మధ్య ఎలా ఉండాలని చెప్పాడు? చెప్పండి, ఎలా ఉండాలన్నాడు? మీరు యాత్రికులను పరదేశులు. చాలా అద్భుతంగా చెప్పాడు. జాగ్రత్తగా చదవండి. మీరు ఎవరని చెప్పాడు? యాత్రికులు, పరదేశులు. తర్వాత ఏం చెప్పాడు? ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను ఏం చేయమన్నాడు? విసర్జించాలన్నాడు. తర్వాత అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో. చూడండి, ఇప్పుడు అన్ని జనులు చాలామంది మన క్రైస్తవులు చాలామంది కనబడుతూ ఉంటారు. వాళ్ళకి దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవుని చెప్పుకొని తాగాడు అనుకో, లేకపోతే వ్యభిచారం చేశాడు అనుకో, దొంగతనం చేశాడు అనుకో, మోసంలోనే జీవిస్తున్నాడు అనుకో, లంచం తీసుకుంటున్నాడు అనుకో, ఇంకా భూమిని ఆక్రమించుకున్నాడు అనుకో, లేకపోతే రౌడీజం చేస్తున్నాడు అనుకో, ఇలాంటి వ్యక్తులు క్రైస్తవులుగా చలామణి అవుతూ లోకంలో కనబడ్డారు అనుకోండి, వారు దేవుడిని నమ్మగలరా? అన్ని జనులు దేవుడిని నమ్మగలరా? నమ్మలే. పైగా ఏమని చెప్తారు? దూషిస్తారు. ఏమని దూషిస్తారు? ఇటు దేవుడు నమ్మితే ఏం చేస్తున్నాడు రా? దొంగతనం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, అన్యాయంగా ఉంటున్నాడు, భయంకరమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, లేకపోతే రౌడీజం చేస్తున్నాడు అని వాళ్ళే అంటారు కదా. అంటారా లేదా? ఇక మేమే నమ్మేది, మేమే బెటర్ అన్న పరిస్థితుల్లో ఎవరు ఉంటారా లేదా? అందుకే చెప్పాడు. ఏమని అంటాడంటే, అన్ని జనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యని మంచి ప్రవర్తన గలవారు మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాడంట. ప్లీడింగ్ అంటే తెలుసా? ప్లీడింగ్ అంటే బ్రతిలాడుతున్నాడని అర్థం. విశ్వాసుల్ని పేతురు అనే దైవజనుడు పత్రిక రాస్తూ బ్రతిలాడుతున్నాడు. ఏమని? బాబు, అంతర్గత సమస్యలను జయించండి, శరీరాశుల్ని విసర్జించండి, అన్ని జనుల మధ్య మనం నివసించేటప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారే మంచి విశ్వాసంతో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి ఎందుకంటే
మనమే ఒక వాకింగ్ గాస్పల్ లాంటి వారం. మనం చెప్పేదానికంటే మనల్ని మన జీవితాలు చూసి చదివేవారే ఎక్కువ మంది ఉంటారు. అందుకనే మనం అన్ని విషయాల్లో నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. లేదా ఒకటే చెప్పాలి, నేను క్రైస్తవుని కాదని చెప్పండి. దేవుని కొరకు జీవించడం ఇష్టం లేదు, లోకాన్ని జయించడం ఇష్టం లేదు, మీరు స్ట్రైట్గా చెప్పాల్సింది నేను క్రైస్తవుని కాదు అని చెప్పండి. ఎందుకు ఆయన పేరు పెట్టుకుని మనం ఆయన అవమానపరచడం ఎందుకు, ఆయన బాధపెట్టడం ఎందుకు, ఆయన మరలా సెలవు వేయటం ఎందుకు? కాబట్టి సులభంగా మరి చెప్పదండి, నేను క్రిస్టియన్ కాదు అని చెప్పండి. ఒకనొక సమయంలో నాకు తెలిసిన అంకులు అమెరికాకి వెళ్ళాడట. చెప్పండి ఏం చేశాడంట, అమెరికాకి వెళ్తే చర్చ్లోనే ఒక అబ్బాయి అమ్మాయి బాగా మాట్లాడుకుంటూ క్లోజ్గా మూవ్ అవుతున్నారనమాట. ఒక యంగ్ గర్ల్ యంగ్ బాయ్. అయితే ఈ అంకుల్ ప్రేయర్ అయిపోయినాక పిలిచాడంట. అంటే అది క్రిస్టియన్ అని అంటే ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అన్నాడట. ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ క్రిస్టియన్స్ అన్నాడంట. బట్ ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అన్నాడు. దాని అర్థం ఏంటి, నేను ఇంకా క్రిస్టియన్ కాలేదు, మా అమ్మ నాన్నలు క్రిస్టియన్సే, వాళ్ళు రక్షణ పొందినారు, నేను ఇంకా రక్షణ పొందలే, స్ట్రైట్గా చెప్పాడంట. ఎవరు, ఆ యొక్క అబ్బాయి, ఆ యవనస్తుడు అబ్బాయి. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, లేదంటే నువ్వు పోతావు నరకానికి అనే విషయాన్ని ఆ అంకుల్ తెలియజేశాడంట. కాబట్టి మనం కూడా చాలా కొన్ని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు. నేను క్రిస్టియన్ కాదంటే విషయాన్ని నిజంగా ఏం చేస్తాడు, నిర్భయంగా ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ అలా సాధ్యం కావట్లేదు. చాలామంది క్రిస్టియన్ అని చెప్తుంటారు, కానీ ఆయనకు అనుగుణంగా జీవించే విషయంలో, ఆయన కొరకు బ్రతికే విషయంలో చాలామంది ఏమైపోతారు, ఫెయిల్ అయిపోతారు. మనలో ధనాశ చచ్చిపోదు, పేరాశ చచ్చిపోదు, మనలో ఉన్న విగ్రహములు బయటికి వెళ్ళవు, మనటువంటి గర్వము అహంకారము మోసముతో కూడినటువంటి జీవితం బయటికి వెళ్ళదు. అయినా మనం ఏమని చెప్తుంటాం, క్రిస్టియన్ అని చెబుతాం. అది చాలా భయంకరమైనటువంటి విషయం అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. కాబట్టి అంతర్గత సమస్యలు ఏం చేయాలంటే మనం జయించాలి. లోతు భార్యకి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడంటే, బయటికి రా, ఈ నశించిపోయే ప్రజల మధ్య నువ్వు ఎందుకు ఉంటావు, వీళ్ళందరూ కాలిపోబోతున్నారు, ఈ సిటీస్ అన్ని నేను కాల్చివేయబోతున్నటువంటి సత్యాన్ని దేవుడు ప్రేమించి బయలుపరిచి బయటికి రా అని చెప్పినప్పుడు, ఆమె కాలిపోయే దేని మీద ఉంచింది చెప్పండి, మనస్సు, ఆ యొక్క సొదొమ గొమొర్రా మనస్సు ఉంచింది తప్ప పాడైపోయే నశించిపోయే పాపంతో కూడినటువంటి భయంకరమైనటువంటి ప్రదేశం ఆ యొక్క పట్టణం పైన మనసు ఉంచిందే తప్ప శాశ్వతమైనటువంటి దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సారూప్యాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని చూడాలన్న ఆశ కొంచెము తనకు లేదు. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులకి ఇలాంటి ఆశ లేదు. అందుకని వాళ్ళు ఏం కోరుకునే దానికి బదులుగా, ప్రభు యేసు క్రీస్తుకి వస్తే నేను ఏ పని చేయకుండా దేవుడు నాకేమైనా ఇస్తాడా, ఏదైనా చేయకుండా ఇస్తే నువ్వు సోమరిపోతూ అవుతావు, ఇంకా ఘోరమైన వ్యక్తి అవుతావు, అన్ని భూమి ఆకాశాలు చేసి సృష్టించి నీ చేతికి ఇస్తేనే ఇంత ఘోరంగా నువ్వు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తుంటున్నావు. ఆదామవ్వలు భయంకర ఆరంభంలోనే పాపం చేశారు. ఇంకా నువ్వు ఏమీ చేయకుండా నేను తిని నేను పోషించి అన్ని ఆయన ఉచితంగా ఇచ్చాడంటే ఇంకెంత ఘోరమైన స్థితిలోకి మానవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి మానవుడు దేవుడిని అర్థం చేసుకున్నట చాలా కష్టతరంగా మారిపోతున్నటువంటి దినాలు. కాబట్టి మనం ఈ యొక్క సంగతులను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి వారు ఉన్నాం. దావీదు భక్తుడు తను ఎక్కడికి వెళ్తే అక్కడ యుద్ధాలను దేవుడు జరిగిస్తూ వచ్చాడు, తనకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. కానీ ఈ అంతర్గత పోరాటాన్ని మాత్రం ఏం చేయలేకపోయినాడు ఆయన, చెప్పండి ఏం చేయలేకపోయినాడు, జయించలేకపోయాడు. 2 సమయాలు 11 అధ్యాయంలో యుద్ధానికి వెళ్లకుండా కూర్చున్నాడంట. యుద్ధానికి వెళ్లకుండా కూర్చుండి బత్సు విషయంలో మోసగించబడ్డాడు, బత్సు విషయంలో భయంకరమైనటువంటి హంతకుడు అయిపోయినాడు, భయంకరమైన వ్యభిచారి అయిపోయినాడు, భయంకరమైన అబద్ధికుడు అయిపోయినాడు, అవిధేయుడైపోయినాడు. కాబట్టి మనం ప్రతిదినము దేవునితో నడవాలి. చెప్పండి ఎవరితో నడవాలి, దేవునితో నడవడం అంటే ప్రార్థనతో నడవాలి, విశ్వాసంతో నడవాలి, వాక్యంతో నడవాలి. మరి మనం దేవుని యొక్క ప్రతి దినము మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుని యొక్క కృపను మనం ఏం చేయాలంట, కోరుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలా చాలామంది ఉన్నారు బైబిల్లో దేవునికి అవిధేయులు అయిపోయినారు, లోపటే సంఘర్షణలు జయించలేకపోయినారు. సో నాదాబు అబీహులకి దేవుడు యాజకత్వం పోస్టులు ఇస్తే వాళ్ళకి ఏం చేశారో తెలుసా, అహంకారాన్ని చూపించారు, అవిధేయులు చూపించారు. ఏమైపోయినా చెప్పండి, కాలిపోతూ వచ్చారు. చెప్పండి ఏమైపోయినారు, కాలిపోతూ వచ్చారు. ఇశ్రాయేలీలు, నేను మీకు చెప్పాను కదా, ఇశ్రాయేలీలు లోపటి సంఘర్షణ ఎలా జయించలేకపోయారని మీకు చెప్తాను.
అక్కడ దేవుడు అనేక యుద్ధాలు ఫరో చేతుల నుంచి విడిపించాడు, ఆ యొక్క ఐగుప్తు చేతుల నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ముక్కలు చేశాడు, శత్రు బారి నుంచి తప్పించాడు, తర్వాత అమాలేకుల చేతుల నుంచి విడిపించాడు. ఇలా అనేకమైనటువంటి శత్రువుల చేత విడిపించినప్పటికీ వాళ్ళకి లోపల ఏముందో తెలుసా? సనుగుడు గొరుగుడు. ఏంటో తెలుసా? బాగా తిండిపోతాడు అనమాట. వాళ్ళు చెప్పండి, ఏం పోతులు? తిండిపోతులు. అందుకని ఎక్కువ తిండిపోతులు ఉండకండి బైబిల్ చెబుతుంది. వారు మా కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, మోసే ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయినాడు అని చెప్పి వారు ఎన్ని చేశారో తెలుసా? చెప్పండి, ఎన్ని చేశారో తెలుసా? వారు గోల్డెన్ కాఫ్ని చేసుకుంటూ వచ్చారు, అంటే బంగారు దూడను చేసుకుంటూ వచ్చారు. తర్వాత దేవుని విరుద్ధంగా సనుగుతూ వచ్చారు. కోరా సమూహానికి విరోధంగా లేవటం జరిగింది. ఇలా చూడండి, ఆ యొక్క నీళ్లు లేవని అక్కడ శోధించడం జరిగింది. ఇలా అనేక రకాలుగా వారి లోపల నుండి సంఘర్షణలు జయించక, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడక, దేవుని యొక్క శక్తిని వారు కోరుకొనక, వారి లోపల సంఘర్షణలు జయించలేక 40 సంవత్సరంలో అరణ్యంలో తిరుగులాడి వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినారు. ఎవరు? ఇశ్రాయేలు. 10 మంది తెచ్చినటువంటి తప్పుడు సమాచారం నమ్మారే తప్ప దేవుని యందు వారికి ఏ రకమైన విశ్వాసము లేదు. ఆ యొక్క వేగుల వారిని పంపిస్తే 12 మందిలో 2 మంచి సమాచారం తెచ్చారు. 10 మంది ఎలాంటి సమాచారం తెచ్చారు? చెడ్డ సమాచారం తెచ్చారు. అక్కడ కూడా దేవుని మీద వారు ఏం చేయలేక, విశ్వాసము ఉంచలేక అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయినారు. చెప్పండి, అరణ్యంలో ఏమైపోయినారు? వాళ్ళు ఇశ్రాయేలు రాలిపోయినారు. ఈ దినములలో ఇశ్రాయేలు స్వభావం మనలో కూడా ఉంది. దేవుడు ఇచ్చేవే కోరుకుంటాం మనం. అందుకని ఈరోజు ఎక్కడ బోధకు ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తారో తెలుసా? దేవుడు నీకు ఈరోజు ఇల్లు ఇవ్వబోతున్నాడు, నీ దేవుడు ఈరోజు నీ జీవితంలో పెళ్లి చేయబోతున్నాడు, ఇలా కారు ఇస్తున్నాడు, బంగ్లా ఇస్తున్నాడు, నీ ఇష్టాలను నెరవేరుస్తున్నాడు అని చెప్తారా? అక్కడ జనాలు విస్తారంగా పోగవుతారు. స్వస్థ ఇస్తున్నాడు, దేవుడు ఇవ్వద్దని కాదు నేను, కానీ ఆ వాటి కొరకే మనం దేవుని వెంబడించడం తప్పు అని అంటాను. దేవుడు మనకు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకేం కావాలని తెలుసు. ఏమిస్తే మనం చెడిపోతామో, ఇవ్వకపోతే మనము బాగుపడతామో అని తెలుసు. అందుకని ఏది ఇవ్వాలో, ఎంతలో ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏం చేయాలో అని తెలుసు. మనం వాటి కోసం కాకుండా ఆయనగా వెంబడించి మనం పరిశుద్ధముగా జీవించడం కొరకు మనం నేర్చుకున్నట్టుకు, భక్తితో, విశ్వాసంతో, ప్రార్థనతో నడుచుకున్నట్టుకు మనం నేర్చుకున్న వాళ్ళ సంగతి మనం తెలుసుకోవాలండి. ఇలా గొప్ప రాజులే పడిపోయినారు కదా, మనం ఏపాటి? కాబట్టి లోపల సంఘర్షణ జయించడం చాలా కష్టతరమైనటువంటి పని. దాని దేవుని కృపను కోరుకోవాలి. ఉదాహరణకు అపొస్తలుల కార్యాలు 5:8లో లోపల సంఘర్షణ మీకు తెలుసా? అననీయ సప్పీరా తెలుసా మీకు? ఇద్దరు ఒకరితోనొకరు పోటీ పడి మీరు అబద్ధాలు ఆడారు. నువ్వేం అబద్ధం ఆడుతావు, నీకు మించినట్టు ఆడతాను అన్నది ఎవరు? సప్పీరా. ఆయన ఏమంటాడు? నీకన్నా నేను చాలా డిగ్రీ చేశాను అబద్ధం ఆడటం అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకే తెలుసు, బయటవాడు ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ పేతురు దేవుని ఆత్మ ద్వారా ఏం చేశాడో తెలుసా? దేవుని ఆత్మను మీరు ఏం చేయలేరు అన్నాడు, మోసగించలేరు అన్నాడు. కాబట్టి ఇది లోపల వచ్చే సంఘర్షణ. వాళ్ళు బయట నుంచి వచ్చే సంఘర్షణను మనం సాతాను పై విజయం పొందారు. ఎలా పొందారంటే వారు పాపం నుంచి విడుదల పొంది, రక్షణ పొంది ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని సంఘంలో చేర్చబడినారు. కానీ వారు సొంత హృదయంలో నుంచి, సొంత శరీరం నుంచి వచ్చిన పాపాన్ని జయించడానికి దేవుని కృపను కోరుకోకపోవడమే కాకుండా దేవుని చిత్తాన్ని, దేవుని ఆత్మను తృణీకరిస్తూ వచ్చారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఈ భూమి మీద చాలామంది క్షణికమైన శరీరాశుల కొరకు, లోక ఆనందాల కొరకు, లేకపోతే ధనం కొరకు వెంపర్లాడుతూ వస్తారు. ధనం స్థిరమైనదేనా? ఆరోగ్యం స్థిరమైనదేనా? ఆస్తులు స్థిరమైనవా? కానీ మనం ఏ కోరుకుంటాం? అస్థిరమైన వాటి మీద మనస్సు ఉంచుతాం. చెప్పండి, దేని మీద ఉంచుతాం మనం? అస్థిరమైనటువంటి మనస్సు ఉంచి వాటిని పట్టుతాం. అటు మనం అస్థిరమైన వాటి కాకుండా స్థిరమైనటువంటి దేవుని యందు, స్థిరమైనటువంటి రాజ్యం యందు మనం ఏముంచాలా? మనస్సు ఉంచాలి. అబ్రాహాము అంట పునాదులు గల పట్టణం కొరకు ఏముంచాడంట? మనస్సు ఉంచాడు. మోషే రాబోయే బహుమానం ముందు ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. పౌలు గారు ఏం చేశారంట? రాబోయే మహిమ కిరీటం మీద ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. అదే మనమైతే దేవుడిని నమ్మేస్తాం, దేవుడిని చులకన చేస్తాం, దేవుడిని ఇష్టం వచ్చినట్లు అవమానపరుస్తుంటాం, సిలువేసేస్తుంటాం. మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా ఇష్టం వచ్చినట్లు ఆయన అవమానపరుస్తూ ఉంటాం. అందుకనే పేతురు అంటాడు, మీరేం చేయాలని చెప్పాడు? ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో మిమ్మల్ని, ఆ విషయంలో మీరు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినం దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన ఏం కలిగి ఉండాలన్నాడు? మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి.
చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇటువంటి విషయాన్ని మరి యొక్క దైవజనుడు మరి ఎంత చక్కగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి చూడండి, కొలస్సే పత్రిక 3వ అధ్యాయము, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుతాను. 5 వచ్చి, కావున భూమి మీద నుండి మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. చెప్పండి, ఏం చేసింది? విగ్రహారాధనైన ధనాపేక్షను చంపే. ఇవన్నీ విగ్రహారాధనలు కాబట్టి ఇవన్నీ మనం ధనాపేక్ష అంటే తెలుసా? విగ్రహారాధన. ధనాపేక్ష అంటే చెప్పండి, విగ్రహారాధన. ధనాన్ని బాగా ఆరాధిస్తారు చాలామంది. ధనమే దైవం అంటారు. ఒక పాట కూడా పాడు, ధనమే మూలమని పాడాడు. కాబట్టి మన జీవితానికి మూలం ఎవరు? చెప్పండి, మూలం ఎవరు? క్రీస్తు. చెప్పండి, మన జీవితానికి మూలం ఎవరు? క్రీస్తు. మన రక్షణకు మూలం ఎవరు? క్రీస్తు. నీతికి మూలం ఎవరు? క్రీస్తు. ఈ జగత్తుకు మూలం ఎవరు? నిత్య జీవానికి మూలం ఎవరు? ధనం కాదనమాట. కానీ ధనాపేక్షను మనం చంపుకోలేము. 6వ వచనంలో రాయబడింది, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత ఏం చేస్తే చెప్పండి? అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుడి. ఎలానగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాడిని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఈ అంతర్గతటువంటి సమస్యను మనం జయించడానికి దేవుని కృపను కోరుకోవాలి. ఉదాహరణ, పేతురు అనే భక్తుడు కూడా ముందు భయంతో ఉన్నాడు, క్రీస్తుని నిరాకరించాడు, క్రీస్తు ఎవరో తెలియదు అన్నాడు. ఎవరు? పేతురు అనే దైవజనుడు. అదే దైవజనుడు క్రీస్తు కొరకు ఏమయ్యాడు తెలుసా? మరి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎవరు? పేతురు అనేటువంటి దైవజనుడు. యోనా అనే భక్తుడు కూడా ఏం చేస్తాడంటే ముందుగా ఏం చూపించాడు? మొండితనాన్ని చూపించాడు. ఆయనకి జాలి లేదు, కరుణ లేదు, ఆ ప్రజల రక్షణ గురించి ఆలోచన లేదు. ఎవరికి? యోనా అనే భక్తుడికి. మొండివాడు అనమాట. చివరికి ఏమయ్యాడు చెప్పండి? ఈ మొండితనాన్ని జయించలేకపోయినాడు. యోనా భక్తుడు ఏం జయించలేకపోయినాడట? మొండితనాన్ని జయించలేకపోయినాడు. తర్వాత ఈ జాలి లేని గుణాన్ని కలిగి ఉన్నాడు. వీటిని జయించలేక ఏమైనా చేప గడుపులోకి వెళ్ళిపోవచ్చు. బుద్ధి వచ్చింది. అలా ఏమొచ్చింది? దానికి బుద్ధి వచ్చింది. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నామనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. లోపటి ప్రతిదినం వచ్చే లోపటి సంఘర్షణలు నేను జయించి క్రీస్తు పునరుద్ధాన శక్తికి నేను కోరుకొని ప్రతిదినం పరిశుద్ధంగా విశ్వాసంతో జీవించడానికి, అన్ని జనుల మధ్య నేను వెలుగు వలె, జ్యోతుల వలె జీవించడానికి నాకు సహాయం చేసి రాబోయే రాకడ కొరకు, రాబోయే భవిష్యత్తు కొరకు, రాబోయే బహుమానం కొరకు ఈ భూమి మీద నేను నా ఆత్మీయ జీవితానికి పునాది వేస్తూ జీవించడానికి సహాయం చేయండి అని ప్రభుని ఏం చేయాలంటే మనం అడగాలి. ప్రభుని ఏం చేయాలంటే మనం అడగాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? బయట నుంచి వచ్చే శత్రువును దేవుడే మన మీద ఏం చేస్తాడు? దేవుడే బయట నుంచి వచ్చే యుద్ధాలను జరిగిస్తూ ఉంటాడు. లోపల వచ్చే యుద్ధాలను ఎవరు జరిగించాలా? మనమే జరిగించాలి. చెప్పండి, ఎవరు జరిగించాలా? మనమే పోరాడాలి, నిలబడాలనేటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాము. అలా మనం దేవుని యొక్క శక్తిని కోరుకోకపోతే, అపోస్తలుడైన పౌలు గారి వలె మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకోకపోయినట్లయితే మనం అంతర్గత సంఘర్షణలు జయించలేం. మనం చెప్పండి, లోపల వచ్చే ఈ యొక్క హృదయం నుంచి వచ్చే శత్రువుని మనం జయించలేము. అంతేకాదు దేవుని దృష్టికి అపరాధం అవుతాం. అంతేకాదు దేవుని సన్నిధిలో ఎన్నటికీ కనబడం. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి ఎన్నటికీ మనం ఏమేమో కనబడమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము ఇక్కడ దేవుని యొక్క కృపను కోరుకోవాలి. రాబోయే నిత్యత్వ జీవితానికి కూడా దేవుని కృపతో మనం నడిపించబడాలి. ఆ జీవితానికి ఇక్కడ మనం పునాది వేసుకోవాలి. రాబోయే భవిష్యత్తుకి పునాది ఎక్కడ వేయాలి? భూమి మీద ఉన్నప్పుడు వేయాలి. చెప్పండి, ఎక్కడ వేయాలా? భూమి మీద ఉన్నప్పుడు వేయాలి. కాబట్టి మన పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పునాది ఎలా ఉండాలంట? స్ట్రాంగ్గా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువా, నేను పడిపోకుండా, లోపల వచ్చే సంఘర్షణలు నేను ఓడిపోకుండా, నిత్యము నేను నీ కొరకే జీవిస్తూ, నీ కొరకు వెలుగు వలె జీవిస్తూ, లోకంలో జ్యోతి వలె నిలబడుతూ, అన్ని జనులు దేనిని బట్టి నన్ను దూషించారో అదే విషయంలో నేను నా ప్రవర్తనను బట్టి, నా యొక్క విశ్వాసాన్ని బట్టి, నా యొక్క నడవడికను బట్టి నేను దేవుని మహింపరచడం నాకు సహాయం చేయండి అని మనం దేవుని ఏం చేయాలంటే మనం మహింపరచాలి. ఇలా లోపల వచ్చే సమస్యల్ని ఒక వ్యక్తి అద్భుతంగా జయించాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. ఎవరు తెలుసా? జోసెఫ్. చెప్పండి, ఎవరు చెప్పండి? జోసెఫ్.
ఆయన ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు తన సొంత అన్నదమ్ములు అమ్మేశారు, బాధ పెట్టారు. ఆయన యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినప్పుడు అతడు ఏ విధముగా జయించాడు చూడండి. బయట నుంచి వచ్చిన శత్రువులే కాదు, తన అన్నదమ్ములే అతని శత్రువులు అయ్యారు. ఆ యుద్ధంలో దేవుడే అతను కృపణించాడు. తర్వాత జైలుకి వెళ్ళాడు, అక్కడ కూడా దేవుని కృపను పొందుకున్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ కూడా దేవుని కృపను పొందుకున్నాడు. ఈ విధముగా అన్ని విషయాలు అతను జయం పొంది, ఆ లోపల సంఘర్షణ జయించి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదానికి పాత్రుడయ్యి, అంతేకాదు అనేకమైనటువంటి జనులు పోషించడానికి కారకుడయ్యాడు, ఒక మంచి నాయకుడయ్యాడు. ఎవరు? యేసు. కాబట్టి అందుకే యేసేపు అందరికంటే కూడా డబుల్ ఫోల్డ్ అని ఆ బ్లెస్సింగ్ వచ్చింది. తెలుసా మీకు? యేసేపు ఇద్దరు కుమారులు కూడా స్వాస్థ్యం వచ్చింది ఇశ్రాయేలు అందరితో పాటు. యాక్చువల్ ఒకటే రావాలని, కానీ ఎఫ్రాయిం మనస్సేకు కూడా వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే యేసేపు ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. చెప్పండి, ఎలాంటి వాడట? నమ్మకస్తుడు. కాబట్టి లోపల వచ్చే ఈ భయమును, అసూయను, అహంకారమును, లేదా అవిధేయతను, ఇటువంటి సంఘర్షణలన్నింటినీ మనం ఏం చేయాలంట? మన ప్రేమతోనే, దేవుని యొక్క కృపతోనే మనం పోరాడి ఏం చేయాలి? మనం జయించాలి. ఇలా జయించలేక చాలామంది నాకు రక్షణ అవసరం లేదు, నాకు బాప్తిసం అవసరం లేదు, నాకు దేవుడితో పెద్ద సంబంధం అవసరం లేదు. ఎవరికి నష్టం? నేను నష్టపోతానా? లేదా దేవుడు ఏమైనా నష్టపోతాడా? ఇప్పుడు మీరు ఎవరైనా చనిపోయి నరకానికి పోతే ఆయనకేమైనా ప్రమాదమా? ఆయనకేమైనా నష్టమా? కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమను బట్టి ఆయనకు మహిమ కొరకై భూమి మీద మనం జీవించాలని, ఆయన చేసిన త్యాగం మన జీవితంలో అర్థం కాకూడదని, నిష్ఫలం కాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. శాశ్వతంగా నువ్వు ఆయన సన్నిధిలో యుగయుగంలో జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో మనకు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మన జీవితంలో అంగీకరించి, స్వీకరించి, ఒక మంచి తీర్మానంతో ప్రభా పడిపోయినటువంటి లేకపోతే అవమానంతో ఒకటువంటి జీవితం కాకుండా నిన్ను మహింపరిచే జీవితం నాకు కావాలి, ఈ లోపల వచ్చే సంఘర్షణలన్నీ జయించాలి, నీ కొరకే మంచి సాక్షిగా నేను నిలబడాలి అని మనం ప్రభువుని ఏం చేయాలి? మనం కోరుకుంటూ రావాలి. పడిపోయినటువంటి ఆ వ్యక్తులు మనం చూసాం. సౌలు, సంసోను, దావీదు, ఇలా వారు లోపల వచ్చే పోరాటాన్ని జయించలేక పడిపోయినటువంటి పరిస్థితి. అయితే దావీదు వెంటనే పశ్చాత్తాపడి దేవునికి లోబడుతూ వచ్చాడు. ఈరోజు మనకు మరలా అవకాశం ఉంది. ప్రభువా, నేను చాలాసార్లు పడిపోయినాను, ఈ యొక్క సమస్యను జయించడానికి, నా శరీరాశ, నేత్రాశ, జీవోడమం జయించడానికి, విగ్రహారాధన, ధనాపేక్షను చంపడానికి, ప్రభు కొరకే నిలబడడానికి, సాక్షిగా జీవించడానికి నా కృపనివ్వండి. ఇక్కడ నేను నీ మహిమను వెల్లడి చేయాలి, ఇక్కడ దీని కృపను కోరుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను దీవించబడగోరుతున్నాను, శాశ్వతమైన రాజ్యంలో నేను ఉండగోరుచున్నాను ప్రభువా అని మనం దేవుని కోరుకున్నట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తాడు. లేదా భూమి మీద నుండి వాటిని నేను కోరుకుంటున్నావా? భూమి మీద ఉన్న సంతోషాలు, ఆనందాలు, భూమి మీద ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి వనరులు, లేకపోతే ఈ తాత్కాలికమైనటువంటి సంపద కోరుకుంటున్నావా? మరి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇవేవి మనల్ని రక్షించలేవు, ఇవేవి మనల్ని ఏం చేయలేవు? రక్షించలేవు. ఈ సంపద, ఈ బలము, సామర్థ్యము మనల్ని ఏవి రక్షించలేవు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రభా, ప్రతి విషయంలో నీ యొక్క కృపను కోరుకుంటున్నాను, నీ పునరుద్ధాన శక్తిని కోరుకుంటున్నాను. నువ్వు మరణి సమాచారం తిరిగి లేచినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడివి, నీ పునరుద్ధాన శక్తిని ప్రతి విషయాన్ని జయించగలను అని మనం దేవుని కృపను కోరుకున్నట్లు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.